తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు రోజుకో కొత్త డైలాగ్ నేర్చుకొస్తున్నట్టున్నాడు. ఈసారి నేను విజనరీ, జగన్‌ది పాయిజను అనేదో కొత్త డైలాగ్ పలికాడు. నిజానికి పాయిజన్ ఎవరు? విజన్ ఎవరు? విజనరీ ఎవరు అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా జగన్‌లో ఆ లక్షణాలు కనిపిస్తాయి. రెండో పార్ట్‌లో ఈయన కనిపిస్తారు. ఒకే ఒక్క ఉదాహరణ. ఈయన అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారా లేదా? ఆయన అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మారిస్తే ఆ రకంగా రియల్ ఎస్టేట్ విజనరీగా చంద్రబాబు ఉంటే వైఎస్ జగన్ గారు ఏపీ ముఖ్యమంత్రి ఆయన రియల్ డెవలప్మెంట్ విజనరీలాగా పనిచేస్తున్నారని చెప్పాలి. దీనికి నేను అనేక ఆధారాలు చూపించగలను. అమరావతిలో 50,000 ఎకరాలు అనవసరంగా తీసుకుని 3 పంటలు పండే భూములు నాశనం చేసిన ఆయన విజనరీ అవుతారా? లేక ఆ ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు విజనరీ అవుతారా? 1,00,000 కోట్లు ఒకే చోట ఖర్చు పెట్టాలని చెబుతున్న చంద్రబాబు విజనరీ అవుతారా? లేక విశాఖపట్నం వంటి ప్రధాన నగరాన్ని వాడుకుని రాష్ట్రాభివృద్ధికి వచ్చే ఆదాయాన్ని ఉపయోగించాలనుకుంటున్న జగన్ విజనరీ అవుతారా? ఇక మరికొన్ని విషయాలు చూద్దాం. ఏపీలో బడులు బాగు చేయటం విషమవుతుందా? మద్యం మీరు చంద్రబాబు గారు మద్యం తాగండి అని చెప్తేనేమో అది విజన్ అవుతుందా? ఏపీలో ఆసుపత్రులు ఎలా బాగు చేస్తున్నారు? విలేజ్ క్లినిక్స్ ఎలా పెట్టారు? అవన్నీ విషమా? ఈయన మద్యం చెబితేనేమో అది విజనా? చంద్రబాబు గారు మద్యం విజనా? ఈ అంతేకాదు అనేకం ఇప్పుడు కొత్తగా అనేక గ్యారంటీలు అని చెప్తున్నారు కదా, అవన్నీ ఆచరణ సాధ్యమేనా? ఆయన ఇంత 14 ఏళ్ళు అనుభవజ్ఞుడు ఇంతకాలం తర్వాత అలాంటి హామీలు ఇచ్చే దుస్థితికి దిగజారాడంటేనే ఆయన విజనరీయా లేక పాయిజనా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ప్రజల్ని మళ్ళీ మోసం చేయడం కోసం ఆ స్కీమ్ అమలు చేస్తా, ఈ స్కీమ్ అమలు చేస్తా అని 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా, మరి ఎందుకు ఇవ్వలేదు? మీరు 14 ఏళ్ళు ఉన్నారు కదా, మరి అప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు పేదరికం తగ్గినట్లు ఉద్యోగాలు పెరిగినట్లు కేంద్ర నివేదికలు చెబుతుంటే దానికి విరుద్ధంగా అబద్ధాలు చెబుతున్నారు మీరు. ఖచ్చితంగా స్కూళ్ళు బాగు చేయాలని ఆలోచన చేసిన జగన్ విజనరీ, స్కూళ్ళను పట్టించుకొని చంద్రబాబు గారిది మనస్సు పాయిజన్ అని అనుకోవాల్సింది తప్ప ఇంకోటి కాదు. మరి పోర్ట్లు ఎందుకు కట్టలేదు? వాటర్ రేవులు ఇప్పుడు జగన్ గారి టైంలో ఎందుకు వేగంగా సాగుతూ ఉన్నాయి? ఎందుకు మెడికల్ కాలేజీలు పెట్టలేదు? ఎందుకు మరి జగన్ గారు ఎందుకు పెడుతున్నారు, మీరు ఎందుకు పెట్టలేదు? మరి అది జగన్ గారిది విజన్ అవుద్దా, మీది విజన్ అవుతుందా? మరి కొత్త జిల్లాలు ఎవరు చేశారు? జగన్ గారు చేశారా, మీరు చేశారా? గ్రామ సచివాలయాలు మీరు పెట్టారా, జగన్ గారు పెట్టారా? ఇలా ఒకటి కాదు, అనేకం దాదాపు 100 స్కీముల్ని తీసుకొచ్చినటువంటి జగన్ రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని తీసుకొచ్చారు, కొత్త అధ్యాయాన్ని నెలకొల్పారు. అది విజన్ అంటే. అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ మినహాయించి 5 ఏళ్ల టర్ములో విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు నేను ఫలాన్ని చేశానని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? చెప్పాలి కదా, నేను ఇది చేశాను అది చేశానని చెప్పలేకపోతున్నారే. ఎక్సెప్ట్ జన్మభూమి కమిటీలు ఇట్లాంటి దిక్కుమాలిన వేధింపులు తప్ప, పైగా నా పార్టీకి ఓటేసిన వాళ్ళకే చేస్తానని చెప్పిన పాయిజన్ మనస్తత్వం మీదైతే ప్రాంతం లేదు, పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, ఎవరైనా సరే అర్హులైతే సాయం చేయండి అని చెప్పిన జగన్ విజనరీ. సో ఈ చంద్రబాబు గారు కొత్త డైలాగులు చెప్పి ప్రజల్ని మోసం చేయాలనుకుంటే అదంతా తేలిక కాదు. ప్రజలకి వాస్తవం తెలుసు. జగన్ విజనరీ అన్న సంగతి అనేక ఎగ్జాంపుల్స్ ద్వారా మనం రుజువు చేయొచ్చు.